హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీనాంచరం లేడీస్ అండ్ జెంట్స్ టైలర్ అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మా వర్కర్ వచ్చేసేసి 9 బ్లౌజులు ఒక్కసారి కట్ చేస్తున్నాడండి. ఈ కటింగ్ అనేది మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మేము నెక్ అనేది అసలు కట్ చేయట్లేదండి. ఇది ఏది కూడా మేము నెక్ అసలు కట్ చేయకోకుండా ఎలా అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుందండి. ఒకసారి ఇది మాకు తోటలవల్లూరు నుంచి ఆర్డర్ అండి వచ్చింది. ముందు మా దగ్గర ఒక బ్లౌజు 2 బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకొని ఇక్కడే వేసుకొని చూసిన తర్వాత వాళ్ళకి నచ్చిన తర్వాత ఇది మాకు ఆర్డర్ ఇచ్చారండి. 9 అండి, సేమ్ క్రిస్మస్కి, ఇది న్యూ ఇయర్ క్రిస్మస్కి వాళ్ళకి మేము ఇలాగ ఆర్డర్ కూడా తీసుకొని చేస్తామండి. జెంట్స్ కూడా అండి. మాది ఒక్కటే నెంబర్ వచ్చిందండి, 9346779054 అండి. మీరు ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ 9 బ్లౌజులు కటింగు ప్లస్ స్టిచ్చింగ్ అంటే అన్నీ పెట్టలేమండి. బట్ స్టిచ్చింగ్ జరిగిన తర్వాత మోడల్, నెక్ మోడల్ డిఫరెంట్ అనేది నేను మీకు పెడతానండి. చూడవచ్చు ఇవన్నీ నేను కూడా. ఈ కటింగ్ అనేది మీరు చివరి వరకు చూడండి, తను ఎలా కట్ చేస్తున్నాడు ఏంటి అనేది మీకు తెలుస్తుందండి. నెక్ ఒక్కొక్కటి డిజైన్ వేరండి, మార్పు. బట్ దానికి ఏంటంటే తను ఓన్లీ అలా గేస్తున్నాడు కానీ నెక్లు అయితే గీయటం లేదు. నేనైతే వీడియో తీస్తున్నానండి. తను మా కటింగ్ వచ్చేసేసి తను చూడండి ఎలా చేస్తాడు. ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుందండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు మాకు ఆర్డర్ ఇవ్వాలన్నా ఏదైనా మేము కొరియర్ కూడా చేస్తామండి. ఎక్కడికైనా కొరియర్ చేస్తాము. మా దగ్గర వచ్చేసేసి సాదా బ్లౌజ్ వచ్చి 150 అండి, 150 రూపాయలు. లైనింగ్ బ్లౌజ్ వచ్చేసేసి 250 తీసుకుంటామండి. పైపింగ్ బ్లౌజ్ వచ్చి 300 అండ్ మోడల్ డిఫరెంట్ అట్లా. ప్యాంట్ షర్ట్ కూడా వచ్చేసేసి మా దగ్గర రేట్లు వచ్చేసేసి 800 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉందండి. అలా అంటే 18 సంవత్సరాలు 19 సంవత్సరాల వర్కర్కి అయితేనే, స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకైతే కనుక 800 అండి. అక్కడి నుంచి దాటి 20, 25, 23 అలా ఏజ్ వాళ్ళకి మాత్రం అయితే కనుక 9000, 10,000 అలా తీసుకుంటాం. అంటే రేట్లు ఎందుకంటే మాకు కొంతమంది అడుగుతున్నారు, అందుకని మేము ఈరోజు ఇలా రేట్లు చెప్తున్నామండి. కొరియర్ ఛార్జ్ మీదేనండి. మీరు కొరియర్ చేస్తే మేము స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తాం. ఇప్పుడు అంటే ఎందుకంటే క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ కదా, మీరు ఫాస్ట్గా ఇస్తే మేము కూడా ఫాస్ట్గా అలాగే ఇస్తామండి. మా దగ్గర వర్క్ వచ్చేసేసి 48 అంటే 48 గంటల 2 రోజుల్లో వర్క్ డెలివరీ ఇవ్వబడినండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయండి. ఇప్పుడు ఆమ్ లెంత్ కొలుస్తున్నాడు, కరెక్ట్గా ఉందా లేదా అన్నిటికీ అని. ఇవి వచ్చేసి చూడండి, ఇదిగోండి ఎన్ని పీసులు ఉన్నాయో. 1, 2, 3 అండి. దీంతో 3, 4, 5, 6, 7, 8. ఇంకోటి కుర్చీలో ఉందండి, అది అంటే 3 కలర్స్లో ఉంటుంది ఆ శారీ వచ్చేసి. అది హ్యాండ్, బ్యాక్, ఫ్రంట్లు వేరువేరుగా తీయాలి. అందుకే నేను దాన్ని ఒకదాన్ని వేయలేదండి. మాకు 9 ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ కటింగ్ అన్నీ చేయకోకుండా ముందు ఒక్కటే కట్ చేస్తున్నాడు తను. ఇలా మనం ఎన్నున్నా కట్ చేయొచ్చండి. ఇదిగోండి తను కదలకుండా వాడిన ఆయుధం వచ్చేసేసేసి ఇదండి. తను కదలకుండా వాడిన ఆయుధం వచ్చి ఆయుధం వాడాడు, గుండు సూది. తను వచ్చేసేసి దాని రౌండ్ లెంత్ కొలుసి పెడుతున్నాడండి. పెలిసి అలా చేస్తున్నాడు. గోడ పొడుచుకుందండి పాపం తనకి. మాకు కొంచెం ప్లేసే ఉంది, మా రూమ్ వచ్చేసేసి.
ఇది మాది కంకిపాడు అండి. మా అడ్రస్ వచ్చేసి కంకిపాడు, గన్నవరం రోడ్ వచ్చండి. మహాలక్ష్మను పక్కన అంటే దగ్గరగా ఉంటామండి, చెట్టుకు దగ్గరగా. అంటే అందరికీ తెలిసే ఉండొచ్చు ఐడియా కంకిపాడులో. అదిగోండి రోడ్డుకి మాకు బట్ ఎంతో ఎడవ ఉండదండి, వెళ్ళేపోయే ప్రతి ఒక్కటి మాకు కనిపిస్తుందండి. మెయిన్ రోడ్డు పక్కన ఇలా వచ్చేసేసి వెళ్ళే చూసారా ట్రాక్టర్ వెళ్తుంది అలా కనిపిస్తుందండి. అందుకే వీడియో తీయడానికి నాకు డిస్టర్బెన్స్ అయిపోతుందని నేను వీడియో అనేది అసలు తీయటం లేదండి, చాలా తక్కువ. జస్ట్ దయచేసి మీరు అర్థం చేసుకోవాలండి. ప్రతిదీ మీకు పెడతానండి వీడియో, ఎందుకంటే మాకు ప్రతిదీ ఇలా సౌండ్ డిస్టర్బెన్స్ అండి. రోడ్డుకి మాకు పెద్ద గ్యాప్ లేదు కాబట్టి. అంటే ఖర్చు కొలిసాడండి ఇప్పుడు తను వచ్చేసి, అంటే హ్యాండ్ కూడా ఖర్చు ఎంత రావాలి అనేది దాని గురించి ఖర్చు కొలిసాడు తను. ఆ ఖర్చుకి డ్రాయింగ్ వేస్తున్నాడు అనమాట ఇప్పుడు వచ్చి. అక్కడ పిన్ని పెట్టాడండి, పిన్ని పెట్టి తీసేసేసాడు ఇప్పుడు. జస్ట్ తను సూది పెట్టి మీరు చూడొచ్చు అది. స్ట్రైట్ ఈ బ్లౌజ్ కట్ చేశాడు కదా, దాని మీద మొత్తం వేసేసేసి ఇప్పుడు కట్ చేస్తున్నాడండి ప్రతిదీ కూడా. ఏది ఒక్కటే కూడా అసలు కొంచెం కూడా డిఫరెంట్ రాకూడదండి, ఈ బ్లౌజులు అనేది రాకూడదని తను అంటే రాదు అసలు మ్యాక్సిమంగా తను స్టిచ్ చేసింది కూడా. అన్ని పీసులకి జాయింట్లు ఉంటాయి కదండి, ఆ జాయింట్లు కట్ చేస్తున్నాడు ఇప్పుడు తను వచ్చేసి. స్కేల్ పడేసి దాని మీద జరక్కోకుండా. ఇవన్నీ లైనింగ్ లేనండి, దానికి ఏంటంటే దాని మీద ఒరిజినల్ క్లాత్లు ఇంకా వేసి కట్ చేసి స్టిచ్ చేయడమే. చూసారుగా మనకు వచ్చేసి 20 మినిట్స్ కూడా పట్టట్లేదండి ఇది వచ్చేసేసి. చాలా ఈజీ ప్రాసెస్. చూడండి, మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఈ వీడియో చివరి వరకు చూస్తే తను ఎలా కట్ చేస్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది కంపల్సరీగాను. హ్యాండ్ అంతా అయిపోయాక ఫ్రంట్ అండ్ ఇప్పుడు కట్ చేసేది.
ముందే ఫ్రంట్కి కూడా ముందే డ్రాయింగ్ వేసేసేసినట్టు వేయలేదండి డ్రాయింగ్. ఎందుకో తెలియదు, వేస్తాడు తను ఫ్రంట్కి కూడా ముందే డ్రాయింగ్ వేస్తాడు. పీసీ కదిలిపోతున్నాయి తనకి. మాకు కటింగ్ వల్ల చిన్నది అయిపోయటం వల్ల పీసులు కదిలిపోతున్నాయండి. క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎలా గీస్తున్నాడో చూడండి ఒకసారి. తను డ్రాయింగ్ అయితే వేయలేదు, దాని ప్రకారం ఇప్పుడు కట్ చేస్తాడండి. ఫ్రంట్కి కూడా చూసారా కొంచెం గీసాడు ఫ్రంట్కి అనేది. ఈ బ్లౌజ్ వచ్చి నేను స్టిచ్చింగ్ చేసిందండి, మీకు వీడియోలో కూడా ఉంది. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్కి వచ్చేసేసి ఇలా వేసేసేసి హెమ్మింగ్ చేసే విధానం మన వీడియోలో ఉంది, స్టిచ్చింగ్ వీడియోలో ఉంది, చూడొచ్చండి. ఇదంతా కూడాను బ్లౌజ్కి. సేమ్ అంటే కొంచెం ఏమైనా డిఫరెంట్గా పెడితే నెక్ ఏమైనా పెట్టచ్చు కస్టమర్కి, ఫ్రంట్ కట్ చేయక. అందుకనే అంటే స్టార్ నెక్ డ్రా అట్లా పెడదు కానీ కొన్ని కలకత్తా వర్కర్ అయినా తనకు తెలుగు వచ్చండి. వచ్చా నీకు తెలుగు వచ్చా భయ్యా? చెప్పు చెప్పు చెప్పు, నవ్వకు. అంటే తెలుగు మాస్టర్ ఇక్కడ వాళ్ళవే అనుకుంటారు కదా మా కస్టమర్ వీళ్ళు, అందుకనే చెప్పు. నీకు తెలుగు వచ్చా? బాగా మాట్లాడతాడండి తెలుగు, చాలా చక్కగా మాట్లాడతాడు. కానీ డీజిల్ తెగ ఇరుక్కొట్టేస్తాడు అనమాట.
ఓకేనా కటింగ్ కంప్లీట్గా? ఓకే అండి, మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.